సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన డేటింగ్ సీక్రెట్ని రివీల్ చేసినట్టే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్తో కొన్నాళ్ళుగా సమంత డేటింగ్లో ఉందన్న న్యూస్ ట్రెండింగ్లో ఉంది. దాని గురించి ఎప్పుడూ ఎక్కడా నోరు విప్పలేదు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం రాజ్తో కలిసి పనిచేసింది సమంత. ఆ తర్వాత సిటాడెల్ కోసం కూడా వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. 3-4 ఏళ్ల పరిచయం ప్రేమగా మారిందట. సమంత రాజ్ ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రీసెంట్గా సమంత నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ఏర్పాటు చేసిన ఈవెంట్కు గెస్ట్గా వెళ్లారు. అయితే ఆ ఈవెంట్ ముగిశాక అమెరికా వీధుల్లో విహరిస్తున్నారు సమంత. సమంత పక్కనే రాజ్ కూడా ఉన్నాడు. అంతేకాదు సమంత భుజం మీద అతను చాలా క్లోజ్గా చేయి వేసి ఉన్నాడు. సమంత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉన్న వారి రిలేషన్ కాస్త బయట పెట్టాలనే సమంత ఇలా ఓపెన్ అయ్యిందని అంటున్నారు. కాస్త వెనక్కి వెళ్తే ఏమాయ చేసావే సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా నుండి సమంత తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీ నడిపించి ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్న సమంత 2 ఏళ్లకే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. చైతన్యం నుంచి దూరం అయ్యాక సమంత మీద రకరకాల వార్తలు వచ్చాయి. వాటన్నిటిని అలా విని ఇలా వదిలేసిన సమంత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంది. ఆ తర్వాత సమంత మయోసైటిస్ వల్ల 2 ఏళ్లు సినిమాలకు దూరమైంది. తిరిగి మళ్ళీ హెల్దీగా మారిన సమంత మళ్ళీ డైరెక్టర్ రాజ్ని ఇష్టపడింది. సమంత సోషల్ మీడియాలో రాజ్తో దిగిన ఫోటోలు, వీడియోస్ షేర్ చేయడం వెనక ఇక తాను దాచాల్సింది ఏమీ లేదని చెప్పకనే చెప్తుంది. సమంత ఫ్యాన్స్ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. సిటాడెల్ తర్వాత బాలీవుడ్లోనే ఒక మూవీ సైన్ చేసింది సమంత. తెలుగులో ఈ మధ్య శుభం సినిమాతో సర్ప్రైజ్ చేశారు. సమంత రాజ్ రిలేషన్ కన్ఫర్మ్ అని తెలుస్తున్నా వాళ్ళిద్దరూ అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేయాల్సిందే. సమంత మాత్రం ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా ఆలోచించి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. కొత్త జీవితం మొదలు పెట్టాలని చూస్తున్న సమంతకు ఆమె ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు. అంతేకాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.